పార్లమెంట్లో కొన్ని కీలక బిల్లులు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. వాస్తవానికి ఆ 4 కీలక బిల్లుల్లో 4 కీలకమే ఒక రకంగా. ఆన్‌లైన్ గేమ్‌కి సంబంధించి, అలాగే జమ్మూ కాశ్మీర్ హోదాకు సంబంధించి, రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించి. అయితే వీటన్నిటిలో ప్రధానంగా కీలకమైన బిల్లు ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎవరైనా ఇప్పుడు తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి ఒక 30 రోజుల పాటు గనక జైల్లో ఉంటే వాళ్ళింకా వాళ్ళ పదవికైతే రాజీనామా చేయాలి 31వ రోజున. అంటే 5 ఏళ్లకు పైగా శిక్ష పడే కేసుల్లో ఇది వర్తిస్తుంది అనేది. ఒకవేళ చాలా మంది అలా కంటిన్యూ అయిపోతూ ఉంటారు. మొన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఆయన లోపలుండే పాలన చేయడానికి కూడా అప్పుడు కోర్టు తప్పుపట్టింది. ఆ నేపథ్యం తర్వాత అతిశయం తీసుకొచ్చారు, ఇదంతా జరిగింది. అయితే ఇక నుంచి అయితే మాత్రం అలాంటివి సాధ్యం కాదు. ఒక రకంగా ఇది ఒక పెద్ద బాంబు పేల్చబోతుందా ఈ బిల్లు అన్ని రాష్ట్రాల్లో? ఇప్పటికే కాంగ్రెస్ అయితే దీన్ని తప్పుపడుతోంది. ప్రతిపక్షాల మీద వాళ్ళని టార్గెట్ చేయడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి, లేదంటే ప్రతిపక్షాల ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేయడానికి ఈ బిల్లును వాడుకుంటారు రేపొద్దున్న అనే పాయింట్ కూడా రేజ్ అవుతుంది. ఒక రకంగా నాట్ ఓన్లీ ముఖ్యమంత్రులని, అలాగనే మంత్రులు, మిగిలిన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి. ఒక పెద్ద డేంజర్ బెల్స్ ఏమన్నా మోగించబోతుందా ఈ బిల్లు అవసరం ఎంతవరకు ఉంది? అలాగే దీనివల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా దేశవ్యాప్తంగా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి గతంలో మొన్నటి వరకు రాహుల్ గాంధీ విషయంలో కూడా వచ్చింది. 2 ఏళ్ళు శిక్ష పడితే ఇమీడియట్ గా ఆయన పదవికి రాజీనామా చేయాలి అనేది. ఓకే, అది తర్వాత అవ్వలేదు. అయితే ఇప్పుడు నిజంగా 30 రోజులు జైలు అంటే సాధారణంగా మన రాష్ట్రంలో చూసుకుంటే మొన్న అచ్చెన్నాయుడు గారిని ఏకంగా 84 రోజులు ఎన్ని రోజుల్లో ఉంచారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రోజులు ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలం 30 రోజులు అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కూడా లిక్కర్ స్కామ్ లో మన వంశీ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ రోజులే ఉన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా జైల్లో ఇంకానే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ రేపొద్దున్న ఇబ్బంది అయినా ఇమీడియట్ గా వాళ్ళ పదవులు పోతాయా? ఏంటి అసలు ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం? ఇందులో 2 కోణాలు చూడాలి. ఒకటి, భారత రాజ్యాంగం రూపొందించినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆలోచించని స్థాయిలో ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి. ఆయన అన్ని పార్శ్వాలు దాంట్లో టచ్ చేశారు. అయితే దానికి విరుద్ధంగా కొన్ని, అంటే ఆయన ఏంటి, ఎథికల్ పాలిటిక్సే జరుగుతాయి అనుకున్నారు. అందుకని ఇట్లాంటి ఆలోచన రాలే ఆయనకి. అది కరెక్ట్. ఎథిక్స్ లేకపోతే ఆ రోజునే రాసి ఉండేవాళ్ళం ఇట్లాంటి వాటికి పనిష్మెంట్స్ ఏంటి అనేది. ఇప్పుడు మనం ఎందుకు ఇది తీసుకురావాల్సి వచ్చింది? ఇందులో అందరూ అనుకుంటున్నట్లేదా కాంగ్రెస్లో, కమ్యూనిస్టులో వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళు భయపడటం కాదు. నేను భయపడుతోంది భవిష్యత్తు భారతదేశం ఏంటి, ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ బతుకులు ఏంటి అనేది భయపడుతున్నా నేను. ఎందుకయ్యా అంటే ఒక వ్యవస్థని సద్వినియోగం చేయటం లేదా బాధ్యతాయుతత్వంతో చేయడం అన్నటువంటిది ఇప్పటిదాకా కాంగ్రెస్ ఏతర శక్తులు చేసినవి తప్పించి కాంగ్రెస్ ఎప్పుడు చేయలే. వ్యవస్థలో ఉన్న అధికారాన్ని విచ్చలవిడిగా వాడింది కాంగ్రెస్ పార్టీ. వ్యవస్థల్ని సవ్యంగా వాడే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ఏతర పార్టీల అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే. దానివల్ల ఇందిరాగాంధీ మళ్ళీ ప్రధానమంత్రి కాగలిగింది. కానీ అదే ఇందిరాగాంధీ వ్యవస్థని సర్వనాశనం చేసి వదిలిపెట్టింది ఎమర్జెన్సీ. సుప్రీంకోర్టుకే అధికారాలు తీసి అవతల పడేసింది, రాజ్యాంగాన్ని తీసి అవతల పడేసింది. అవును, ఇప్పటికి కూడా గొప్ప నాయకురాలుగా చూపించేటటువంటి దిక్కుమాల మీడియా ఉంది మన దేశంలో. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు వాస్తవంగా మనం అబ్జర్వ్ చేస్తే మన కళ్ళు ఎదురుగుండానే మన ఆంధ్రాలో అప్పుడు స్టాంపుల కుంభకోణం జరిగింది. ఆ కృష్ణ యాదవ్ అప్పుడు అరెస్ట్ అయినప్పుడు మంత్రివర్గంలో రాజీనామా చేయించారు అతనితో. చేయించి అతన్ని జైలుకు పొమ్మన్నారు. నైతికత అక్కడ. తర్వాత జయలలిత ఒకసారి ఏమో పన్నీర్ సెల్వాన్ని 2 సార్లు పెట్టింది, ఓసారి పళనిస్వామిని పెట్టి వెళ్ళింది జైలుకి. లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం వాళ్ళ ఆవిని పెట్టి వెళ్ళాడు. మన హేమంత్ సోరెన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇంకో సీనియర్ లీడర్ని పెట్టి వెళ్ళాడు. ఇప్పటిదాకా అట్లాంటి రాజీనామాలు చూసాం. అలా కాకుండా మంత్రి పదవిలో ఉన్నవాడు రాజీనామా చేయకుండా జైలుకి వెళ్ళింది తమిళనాడులో మన సెంధిల్. అతన్ని చివరికి మళ్ళీ తీయాల్సి వచ్చింది. తీస్తే మళ్ళీ మంత్రివర్గంలో చేర్చుకున్నాడు బెయిల్ ఇవ్వగానే. స్టాలిన్ చివరికి సుప్రీంకోర్టు సీరియస్ అవ్వాల్సి వచ్చింది అక్కడ. ఏంది ఇది మీకు అనేసి మళ్ళీ పక్కన పెట్టాల్సి వచ్చింది. రాజీనామా చేయలేనట్టుంది కదా సార్. చేశాడు
రాజా చేశాడు, కనిమొళి ఏమో ఎంపీ కదా, అవునవును. రాజా ఈయన మంత్రి కదా. చేశాడు. ఎక్కడ తేడా వచ్చిందంటే మొన్న ఇతని దగ్గర తేడా వచ్చింది. ఎవరు కేజ్రీవాల్ కేజ్రీవాల్ అందులో ఉన్న లూప్ హోల్ని పట్టాడు. బట్టి రాజీనామా అనేది ఎథికల్, కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందో చూపెట్టమన్నాడు. అది అవును. ఫస్ట్ వాళ్ళ ఆవిడని ఇంకొకళ్ళ పేర్లు వచ్చినాయి. అవును. కానీ అతను జైలు రాజీనామా, జైలు నుంచి బయటకు వచ్చాక రాజీనామా చేశాడు. అతిశీకి జైల్లో ఉన్నంత కాలం అతను సీఎం గానే ఉన్నాడు, ఏడాది పాటు. యాజ్ ఫర్ నామ్స్ ఒక ముఖ్యమంత్రి పరిపాలన అంతా జైల్లో కూర్చుంటే ఎట చేస్తాడు? అదే కదా, చేయలేదు అతను పరిపాలన. కాబట్టి అతను తెలివిగా చేసింది ఏంటంటే మంత్రివర్గ శాఖలన్నీ మంత్రులకు అప్పచెప్పేశాడు కాబట్టి ఓకే. లేకపోతే ముఖ్యమంత్రికి ఏంటి ఇంకోటి, జైల్లో ఉన్నప్పుడు ఆ సేమ్ సెక్యూరిటీ, ఆ ప్రివిలేజ్ అంతా రన్ అవుతుంది. జైల్లో ఉండి ఆ ప్రివిలేజ్ అనుభవించాడు అతను తెలివిగా. ఇది అనెథికల్, అన్కాన్స్టిట్యూషనల్ కాదు, అన్ఎథికల్. అప్పుడు అసలు ఈ లోపం కేంద్రం దృష్టికి వచ్చింది, ఎట్లుందేందిరా అని. తమిళనాడుది పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళు. కేజ్రీవాల్ ఇంపాక్ట్ అనేది ఇంకోటి. పోనీ అదే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి సత్యేంద్ర జైన్, సిసోడియా వీళ్ళిద్దరి చేత రాజీనామా చేయించాడుగా కేజ్రీవాల్. మరి ఈయన ఎందుకు చేయలే? మోరల్ ఈయనకేనా? ఈయనకు ఉండదా? వాళ్ళకి ఉంటుందా? అక్కడ తేడా వచ్చింది. అందుకని ఇప్పుడు ఈ బిల్లు తెచ్చారు. ఇందులో ఎవరి పేరు పెట్టారు? ప్రధానమంత్రితో సహా. అవును. మీరు ఇందాక ఓ మాట అన్నారు, అచ్చెన్నాయుడు లేకపోతే వీళ్ళు ఇప్పుడు కూడా కాకాని నిన్న జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే వీళ్ళకేం కాదు, ప్రతిపక్షం వాళ్ళకి పోయేదే ఉంది పదవి. అవును, వీళ్ళ మంత్రులు కాదు కదా. అది ఎవరికి పోతుంది? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి పోతుంది. ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయగలుగుతారు? అంటే ఇది ఎమ్మెల్యేలకు మినహాయింపా సార్? అట్లేం లేదు. ఎమ్మెల్యేలకు అట్లాంటి ఏం లేదు, ఓన్లీ మినిస్టర్స్ కి వాళ్ళకే అది. అవునా? ఎందుకంటే కాకపోయినా మంత్రులు కాకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరికీ కూడా కోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు ఇంతకు ముందు చట్టం చేసేసారు ఆల్రెడీ. 2 సంవత్సరాలు శిక్ష పడితే మాత్రమే అనర్హత వేయటది. అవును, అది కాబట్టి అది వర్తించదు ఇక్కడ. దాని ప్రకారం లేదనమాట ఇక్కడ. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి వర్తిస్తుంది, మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరికీ కూడా, ప్రధానమంత్రితో సహా. ఇది చెయ్యడం అంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రపంచంలో ఎంతకంటే గొప్ప పారదర్శకత కలిగినటువంటిది, ఎంతకంటే అద్భుతమైంది ఇంకెక్కడన్నా ఉందా అని అడుగుతారు వాళ్ళే. మోడీ చేశాడు కాబట్టి తప్పు పడుతున్నారు అక్కడ. ఇంకోటి భయపడుతున్నది ఏంటి? ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇట్లా చేస్తారేమో అన్నటువంటి. నీకు కూడా అవకాశం వస్తుంది రేపు. నువ్వు అధికారంలోకి రానని భయపడుతున్నావా? ఎప్పటికీ రాలేనని ఫీల్ అవుతున్నావా? నీకు కూడా ఛాయిస్ వస్తుంది కదా. ఇంకోటి ఇక్కడ చాలా వ్యవస్థలు ఉన్నాయి, ఎట్ట పడితే అట్ట అరెస్ట్ చేసేయడానికి కుదరదు. 30 రోజులు జైల్లో ఉంచాలంటే దానికి తగిన ఆధారాలు ఉండాలి. ఎవరది? కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టుల్ని కన్విన్స్ చేయాలా? కోర్టులు ఎందుకంటే మంత్రులుగా ఉండేవాడికి ఆడే ప్రభుత్వంలో ఉంటాడు కదా, ముఖ్యమంత్రి కూడా వాళ్ళతోనే ఉంటాడు కదా. ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ ప్రభుత్వం నెగిటివ్గా చెప్పుద్దా? అధికారులు వాళ్ళే ఉంటారు కదా లోకల్గా, చీఫ్ సెక్రటరీ వీళ్ళు ఏమని చెప్తారు? కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒకవేళ అరెస్ట్ చేసినాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మమతా బెనర్జీను, కుదరదు కదా అక్కడ. కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ఎక్కడో ఎందుకు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు పట్టుకుంటే సుప్రీంకోర్టు ఎంత జోక్యం చేసుకుంది? చివరికి అనారోగ్య కారణం అని చెప్పగానే ముందు ఇచ్చి పడేసారు లేదా బెయిలు ఇమ్మీడియట్గా. అది అంత ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది అక్కడ. ప్లస్ దర్యాప్తు సంస్థలు కూడా అడ్డదిడ్డంగా చేయలేవు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తే చేయొచ్చు. అంటే అధికారంలో ఉన్నప్పుడే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత అరెస్ట్ అయ్యారు. ఆధారాలు ఉన్నాయి కదా అక్కడ. ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్మబట్టినే కదా. ఆధారాలు లేకపోతే కోర్టే వదిలేసేది కదా. అంటే నేరం జరిగినట్టు ఆధారాలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు వాళ్ళు. అప్పటిదాకా ఆప్షన్ వచ్చింది కదా. ఇంకోటి ఊరికిన వేగంగా అరెస్ట్ చేసేలా సుప్రీంకోర్టులో వీళ్ళు వాదనలు వినిపించారు. దాదాపు ఆ వాదనలు అయ్యేదాకా అరెస్ట్ చేయలా, అవకాశం ఉన్నా కూడా. వాదనలు జరుగుతున్నప్పుడు అరెస్ట్ చేసే స్టే ఇవ్వాల కోర్టు, కానీ చెయ్యలా. కంప్లీట్ అయ్యాక అప్పుడు అరెస్ట్ చేశారు. ఆ వాదనలన్నీ కూడా పూర్తయ్యాకంటే
వాళ్ళు న్యాయ వ్యవస్థను సాటిస్ఫై చేశారు, సుప్రీంకోర్టును కూడా. ఉమ్, ప్రాథమిక ఆధారాలు కాదు అక్కడ, మాధ్యమిక ఆధారాలే ఉన్నాయి. ఉమ్, పాలసీ వైఫల్యం కాదు, పాలసీని స్వార్థానికి వాడారు. వ్యక్తులకి వేల కోట్లు వచ్చినాయి, ప్రభుత్వం వేల కోట్లు నష్టపోయింది. ఉమ్, కాబట్టి యాక్సెప్ట్ చేశారు అక్కడ. అవును. ఉమ్, ఇంకోటి, ఎవడో ఒక మర్డర్ చేస్తాడు మంత్రి, మొన్న ఒకడు శిక్ష పడింది కదా, అట్లాగే డైరెక్ట్గా మర్డర్ చేసిన తర్వాత అటు దొరికాడు అంటే అది కూడా లోకల్గా ఉన్న గవర్నమెంట్స్ కంట్రోల్ చేస్తాయి, పోలీసులు కానీ. అవును. ఏ సిబిఐ ఇన్వాల్వ్ అయి పట్టుకున్నాక అతను బయట తిరిగితే ఇంకేముంటుంది సెక్యూరిటీ అవతల వాళ్ళకి? అవును. ఉమ్, పప్పు యాదవ్ గాళ్ళు అంటూ బయట తిరిగితే ఏముంటుంది అక్కడ? ఉమ్, ఉమ్, కాబట్టి అవసరం ఇది. కానీ బీజేపీ దగ్గర తప్పు జరగదా, ఎన్డీఏ దగ్గర తప్పు జరగదా? 10% ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. ఏమీ లేదు శుద్ధపోస అని నేను చెప్పను. 10% ల్యాప్సెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, స్వార్థానికి వాడుకోవచ్చు. కానీ వాళ్ళలో పాప భీతి ఉంది, ఏమనుకుంటారో జనం, ఎందుకు వచ్చిన గొడవలే అని. లేకపోతే ఆంధ్రాలో వ్యవహారాల్లోనే ఎన్నిసార్లు ఇన్వాల్వ్ అవ్వాలి, తెలంగాణలో కేసీఆర్ వాళ్ళని ఇలా జోలికి రాకుండా ఎందుకు ఆగింది, అది కరెక్ట్ కాదు అన్నది. లేకపోతే రేవంత్ వాళ్ళే చెప్పారు కదా కేసు పెట్టమని కేటీఆర్ విషయంలో. లేకపోతే కేంద్రం అదే సిబిఐ ఈడీ నాడు జగన్ అడిగాడు, నేడు బాబు అడుగుతున్నారు. అక్కడ వాళ్ళు అడిగారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేదు కదా. చెయ్యాలనుకుంటే ప్రత్యర్థి నేర్పించాలనుకుంటే చెయ్యొచ్చు కదా, చేయలేదు కదా. అది హానెస్ట్గా నిలబడింది కదా. రాష్ట్ర వ్యవహారాలు రాష్ట్రమే చూసుకోండి, జాతీయ స్థాయి వ్యవహారాలు అయినప్పుడు మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పింది. వాళ్ళ వరకు 100కి 90% సెక్యూరిటీ ఉంది అంటున్నా నేను. అదే కాంగ్రెస్ వస్తే రేపు దేశంలో ఉన్న బీజేపీ, ఒకప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసేది? ఎన్టీఆర్ని ఎవరు పీకేశారు? ఇందిరాగాంధీ కదా. ఏముంది అందులో? అవతలవాడికి ఉన్నది ఈడ్చిపెడితే 50 మంది ఎమ్మెల్యే లేరు, కానీ ఆయన బలం తగ్గిందని బీజే అవతల పడేసింది, గవర్నర్తో చేయించింది. ప్రజా తిరుగుబాటు తర్వాత మళ్ళీ రమ్మంది పదవిలోకి, కానీ ఎన్టీఆర్ ఎలక్షన్స్కే పోయాడు, ఆత్మాభిమానం ఉన్నాడు కాబట్టి. కానీ అది అన్ని చోట్ల ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు కేజ్రీవాల్ లోడైపోయారు కదా, అట్లాంటి క్రియేషన్ ఉండొచ్చును కదా ఫ్యూచర్. కాబట్టి అది కాంగ్రెస్ చేతికో బీజేపీ ఏతర పార్టీల చేతికి వెళ్తే 50-50 ఛాన్స్ ఉంటుంది. 50% నిజాయితీ ఉంటుంది, 50% మోసం ఉంటుంది. వ్యవస్థల్ని, రాజ్యాంగబద్ధ వ్యవస్థను దుర్వినియోగం చేయడం వాళ్ళకి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు. ఎన్నికల సంఘం గురించి ఇప్పుడు సొల్లి కబుర్లు చెప్తున్నారు కదా, వాళ్ళకి ఫేవర్గా పనిచేసిన ప్రతి ఎన్నికల సంఘం వాళ్ళకి తర్వాత పోస్టులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే. సుప్రీంకోర్టు జడ్జిగా లా కూడా చదవని వాళ్ళని పెడతారని మీకు తెలుసా? వాళ్ళు పెట్టారు, ఏకంగా చీఫ్ జస్టిస్ చేశారు. ఇందిరాగాంధీ మీద కేసులు కొట్టేశాక ఆయనకి తర్వాత మళ్ళీ రాజీనామా చేసి ఆయన ఎంపీ అయ్యాడు. అంత దుర్మార్గం వాళ్ళు. రాజ్యాంగాన్ని ఇది కబడ్డీ ఆడుకుంటారు వాళ్ళు. వాళ్ళు రాజ్యాంగం అంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ దొడ్లో ఉన్నటువంటి లెక్క చూసుకుంటారు. రాజ్యాంగాన్ని మార్చడం తమ కుటుంబ హక్కు కింద ఫీల్ అవుతారు. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం వాళ్ళ కుటుంబం కింద ఫీల్ అవుతారు. రాజ్యాధికారం అనేటువంటి వాళ్ళ ఆస్తి కింద ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళతో ప్రమాదం. అలాంటి వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళ చేతికి ఈయన జుట్టిస్తున్నాడేమో అనిపించింది మోడీ. అది భయానకం అనమాట. అంటే అది ఒకవేళ రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీనేమో, కానీ బీజేపీ ఇతర రాష్ట్రాల్లో రాజ్యాంగ ప్రతీకార చర్యలకు, రాజ్యాంగబద్ధంగా ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ బిల్లు ఏమైనా ఉపయోగపడుతుందా రేపు అని ఈ 4 ఏళ్లలో కానీ భవిష్యత్తు? వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రతీకారం తీర్చుకోవాలంటే ప్రభుత్వాన్ని రద్దు చేసేయచ్చు. ఆర్టికల్ 356 ఎందుకు పెట్టారు? ఇదివరకు కాంగ్రెస్ టైంలో ఎన్నిసార్లు వాడారు దాన్ని. నేను చెప్పినట్టు ఎన్టీ రామారావుతో సహా ఎంతమంది మీద ప్రయోగించలేదు వాళ్ళు. కానీ బీజేపీ ఇంతవరకు ఒక్కసారి కూడా వాడలేదు, ఎక్సెప్ట్ కాశ్మీర్. కాశ్మీర్ ఒక్కచోటే వాడింది, అది కూడా అప్పుడు సంపూర్ణ బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల బలం పోయింది ముఫ్తీ మహమ్మద్ సైద్. అప్పుడు తీసేశారు. లేదా మహారాష్ట్రలో తీసేశారు, ఏది ఎవరికి పూర్తి మెజార్టీ రానప్పుడు రాష్ట్రపతి పాలన. అంతే తప్పించి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఈ రోజు వరకు ఎక్కడా రాష్ట్రపతి పాలన పెట్టలేదే. అదే కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల రాష్ట్రపతి పాలన పెట్టింది. కాబట్టి ఆ విధమైనటువంటి వ్యవస్థను దుర్వినియోగం చేయడం అక్కడ కూడా కాంగ్రెస్కే ఉంది తప్పించి బీజేపీకి లేదని. బీజేపీ చేయాలంటే 11 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వాలు కూలిపోవచ్చు. మమతా బెనర్జీ అయితే అరాచకం కదా, మహిళలకి
నేను బీజేపీకి ఓటేసి తప్పు చేశానని ఇక్కడ నుదుటి మీద రాయిపించి రోడ్డు మీద తిప్పారు. అంతకంటే లార్డర్ డేంజర్ ఎక్కడ ఉంటుంది? అలాగే అక్కడ వాళ్ళ మంత్రులే స్వయంగా హౌసింగ్ స్కామ్ చేసి జైలుకు పోయాడు చటర్జీ అనేవాడు, నిన్న బెయిల్కి వచ్చింది 2 ఏళ్ల తర్వాత. అట్లాంటివన్నీ ఏంటది? ఏం చేయలేదు అది. ఇంకా బీజేపీ వాళ్ళే తిట్టిపోతున్నారు, నరేంద్ర మోడీ సీరియస్గా పోవట్లేదు ఇట్లాంటి వాటిట్లో అని చెప్పేసి. ఓ మమతా బెనర్జీ లాంటి అరాచకవాది కానీ ఇప్పుడు అది బంగ్లాదేశ్ కింద మారిపోయింది బెంగాల్. ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకురావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? మోడీ ఎందుకు చేయడానికి తిడుతున్నారు వాళ్ళు అది దుర్వినియోగం చేయట్లేదు. సరే, ఒకటి మరొక కోణంలో చూస్తే ఈ నిర్ణయంతో అంటే ఎన్డీఏలో ఉన్న పక్షాలు అవి పక్కన పెట్టేసి ఎన్డీఏలో ఉన్న అవి పక్కన పెట్టేస్తే తటస్థంగా కూడా కొన్ని పార్టీలు ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లో. వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీలు కనుక ఇప్పుడు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటుందా ఈ నిర్ణయంతో? ఏం లేదు, మద్దతు మ్యాక్సిమం అవుతుంది. అంటే దీనికి ఏం 2 థర్డ్ అక్కర్లేదు, రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, 1/2 చాలు, మద్దతు అయిపోతుంది. కాకపోతే దీనికి ఆటోమేటిక్గా మళ్ళీ లీగల్ ఇంప్లికేషన్ వస్తుంది. ఇది రాజ్యాంగానికి అనుకూలమా విరుద్ధమా అనేది సుప్రీంకోర్టుకి వెళ్తారు. అది కోర్టు చెప్పాలి, ఎందుకంటే నీతుల గురించి మాట్లాడేది న్యాయస్థానాలే, ఏది నేర చరిత్రల గురించి, దానికి వ్యవస్థ లేదనేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పాలి ఏం చెప్తారనేది. కానీ బిల్ అనేది పాస్ అయితే ఒక డేంజర్ బెల్సేనా ఒక రకంగా? ఏం లేదు అంటే ఎథికల్ పాలిటిక్స్ చచ్చిపోయి సాధారణంగా ఒక సైకలాజికల్ ఫీలింగ్ కదా, ఒక ఆరోపణ వచ్చినప్పుడు పక్కకి తప్పుకోవడం అనేటటువంటిది. సరే, ఒకప్పుడు పేపర్ లీకేజ్ అయిందంటే రాజీనామా చేసిన మంత్రులను చూసాం, తర్వాత లీక్ అయితే తప్పేంటంటే అడిగిన వాళ్ళని చూస్తున్నాం ఇవాళ. మనలో సున్నితత్వం చచ్చిపోయింది, పబ్లిక్ లో బ్యాలెన్స్ తప్పిపోయాం. కాన్స్టిట్యూషనల్ గా ఉండేటటువంటి సిస్టమ్ నన్న వాడకపోతే ఎథికల్ పాలిటిక్స్ చచ్చిపోతాయి. ఓ రకంగా చెప్పాలంటే దేకుతున్న ధర్మానికి కూసింత అమృతాంజన్ రాయడం, దేకుతున్న ధర్మం తలనొప్పితో ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఎథికల్ పాలిటిక్స్ అనేవి మనం చూడడం కష్టమే, అవన్నీ ఏముండవు. అలాంటప్పుడు ఈ బిల్లు తీసుకురావడం అనేది ఒక రకంగా ఒక రాజ్యాంగం ప్రకారం మంచి చేయటం, కొంత ఒక ప్రయత్నం. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక కీలక బిల్లు అయితే రాబోతోంది. నిజంగా ఇది ఆమోదించబడితే తర్వాత ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఒకటి. అలాగే అధికార పక్షాలకి ఇది ఒక డేంజర్ బెల్ అవుతుందా? అది ఎన్డీఏల కూటమిలో ఉన్నా లేదంటే తటస్థంగా ఉన్న పార్టీలు ఏ రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్నా ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనం ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి, ఎన్డీఏ తరపున ఉండాలి అనే పరిస్థితి ఈ బిల్లు తీసుకొస్తుందో, భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది వేచి